హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. నా పేరు కోళ్ళగట్ల సందీప్ కుమార్, మాది కచ్చర్మిట్ట 20వ వార్డు. నేను ఇంట్లో ఉండగా మా మేనల్లుళ్ళైన కెవిన్ రూబెన్స్, భరత్ అనేవారిద్దరు అంగడికి పంపించారు, చిల్లర అంగడికి. పోతున్న దారిలో ఎవరో గుర్తు తెలియని 3 వ్యక్తులు బండి తగిలిచ్చి ఆపి ఏంద్రా చేతులు పట్టుకొని ఊగుతా పోతున్నారు అని చెప్పిన వాళ్ళని చొక్కా పట్టుకొని అరవడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మా అల్లుడైన భరత్ నాకు ఫోన్ చేసి, మామ నన్ను ఇక్కడ ఒకళ్ళు చొక్కా పట్టుకొని కొట్టబోయారని ఫోన్ చేశారు. ఫోన్ చేసిన మరుక్షణం నేను గబాన బండి వేసుకొని ఎవర్రా మిమ్మల్ని కొట్టబోయిందని నేను వెళ్ళాను. పోగానే సాయి కోఆపరేటివ్ హోసన్న చర్చి జంక్షన్ వద్ద ట్రాక్ దగ్గర లోపల ఉన్నారు వాళ్ళు. ఎవర్రా అంటే లోపలికి పోయారంటే నేను లోపలికి వెళ్ళి చొక్కా పట్టుకున్నాను. ఎవర్రా నిలదీయగా వాళ్ళు వచ్చి ఏందిరా అని చెప్పని, మాది తిప్పరా ఏంది నీది అని చెప్పని పైకి వచ్చారు. తిప్పైతే ఏందిరా మీరు మా వాడిని ఎందుకు కొట్టారని చెప్పి అన్నారు. మా వాళ్ళు వచ్చి ఈ అన్నయ్య నన్ను కొట్టబోయిందని చెప్పని చెప్పారు. చెప్పిన వాడు అవునరా కొడతామని చెప్పని వెంటనే కర్రలు తీసుకొని నన్ను విచక్షణ రహితంగా నన్ను కొట్టారు. మొహం మీద, తల మీద, మెడ మీద, తల మీద కొడతా ఉంటే చెయ్యి అడ్డం పెట్టుకున్నాను. చెయ్యి అడ్డం పెట్టుకొని చేతి మీద కొడతా ఉంటే నన్ను విచక్షణ రహితంగా కొట్టారు. ఇంకా మా ఇంట్లో వాళ్ళు వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. అసలు ఎందుకు గొడవ జరిగింది? మా పిల్లకాయలు అంగడికి పోతూ ఉంటే వీళ్ళు బండి తగిలిచ్చారు. వాళ్ళిద్దరు చేయి పట్టుకొని నడుచుకుంటూ పోతున్నారంట. వాళ్ళు నీకేం గుర్తున్నారా? వాళ్ళని చూస్తే గుర్తుపడతాను నేనే కాదు, ఆ సెంటర్లో ఎవరు చూసినా కానీ వాళ్ళని గుర్తుపడతాను. ఎక్కడ ఏరియా? కచ్చరిమెట్లో పై సెంటర్లో జరిగింది.